నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాలంటైన్స్ డే వద్దు గో హక్ డే ముద్దు భాగ్యనగర్ గోశాల లోయర్ ట్యాంక్ బండ్లో గో ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలని అఖిల భారత్ గోసేవ ఫౌండేషన్ విజ్ఞప్తి 117 సీట్లు వైసీపీ పార్టీకే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సర్వే వెల్లడి చూసిన బ్యారేజీనే మళ్ళీ ఏం చూస్తారు సీఎం రేవంత్ పై బండి సంజయ్ కామెంట్స్ ఏపీ సీఎం జగన్ కి సవాల్ విసిరిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైంది రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ ఇండిగో విమానంలోని శాండ్విచ్ లో నట్ బోల్ట్ ప్రత్యక్షం సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ పూనం పాండేకు షాక్ 100 కోట్ల రూపాయల దావా వేసిన వ్యక్తి పౌర హక్కులపై దాడి జరుగుతుంది ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ ఫైర్ మోదీ ప్రభుత్వం రైతుల గొంతును నొక్కేస్తుంది మోదీ ప్రభుత్వంపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్ గృహ విద్యుత్ వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోభక్తులకు గో ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చింది వాలంటైన్స్ డే జరుపుకొని యువత పెడదారిన పడి విదేశీ సంస్కృతిని అలవర్చుకుంటున్నారని ఓ ప్రకటనలో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ తెలియజేశారు దీనిని ఖండిస్తూ రేపు ఫిబ్రవరి 14న ఉదయం 10:30 భాగ్యనగర్ గోశాల లోయర్ ట్యాంక్ బండ్లో పెద్ద ఎత్తున గోభక్తులతో గో ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల ఫలితాలపై తాను సర్వే చేశానని బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీకి వస్తే వైసీపీకి 117 సీట్లు వస్తాయని ఆ ముగ్గురు విడిపోతే 132 సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని జోసం చెప్పారు జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు అలాగే సీఎం జగన్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా వారిని కూడా ఆశీర్వదించాలని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు పాక్షికంగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీని మళ్లీ పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరారు ఈ క్రమంలో జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూసిన బ్యారేజీనే మళ్లీ ఏం చూస్తారని అన్నారు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీపై అధికారులు సమగ్ర నివేదికను అందజేశారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మాజీ సీఎం కేసీఆర్ పై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రమంతా పర్యటిస్తూ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలపై వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే దానిపై వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వైఎస్ నాయకులకు సవాల్ విసిరారు మహానేత వైఎస్ఆర్ 52,000 పోస్టులతో డీఎస్సీ వేస్తే వారసుడిగా చెప్పుకునే జగనన్న 6,000 పోస్టులతో దగా డీఎస్సీ వేశారని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు వీళ్లను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ రాసుకొచ్చారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ సందర్శకు పార్టీలకు అతీతంగా శాసనసభ్యులందరూ రావాలని అసెంబ్లీలో కోరారు సందర్శనతో పాటు దీనిపైన జరుగుతున్న చర్చల్లో కేసీఆర్ పాల్గొనాలని డిమాండ్ చేశారు ప్రజల కష్టార్జితాన్ని కేసీఆర్ కాళేశ్వరం రూపంలో బుగ్గిపాలు చేశారని ఆరోపించారు 97,000 కోట్ల రూపాయలు చేసి 97,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్ని తానే కట్టానని గతంలో కేసీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు అలాంటి వ్యక్తి మేడిగడ్డ కుంగి నెలలు గడిచినా స్పందించకపోవడం దారుణమని అన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అంటే 120 గజాలు
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. సాధారణంగా శాండ్విచ్ లో ఏముంటాయని మీరు అనుకుంటున్నారు? మనకు ఉన్న అవగాహన ప్రకారం 2 బ్రెడ్ ముక్కల మధ్య కీరా, టొమాటో, చీజ్, బ్లాక్ పెప్పర్ ఉంటాయి. కానీ ఇండిగో ఫ్లైట్ లో ఇచ్చిన శాండ్విచ్ లో ఇనుప నట్ బోల్ట్ ని వాడారు. వివరాల్లోకి వెళ్తే ఇండిగో ఎయిర్లైన్స్ లో ఓ ప్రయాణికుడు బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఫ్లైట్ అసిస్టెంట్ శాండ్విచ్ సర్వ్ చేశారు. దీంతో ఆ శాండ్విచ్ తినడం ప్రారంభించిన అతడు ఒక్కసారిగా అవాక్ అయ్యాడు. ఏంటంటారా, ఓ పెద్ద ఇనుప నట్ బోల్ట్ శాండ్విచ్ లో ప్రత్యక్షమైంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోను రెడిట్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంలో స్పందించిన ఇండిగో ఎయిర్లైన్స్ శాండ్విచ్ సర్వ్ చేస్తున్నప్పుడు తాము సరిగ్గా చూడలేకపోయానని, కలిగిన అసౌకర్యానికి ఫ్లైట్ సిబ్బంది సదరు ప్రయాణికుడికి క్షమాపణ చెప్పారు. వివాదాస్పద నటి పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల పూనం తాను గర్భాశయ క్యాన్సర్ తో చనిపోతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా మేనేజర్ తో ఓ పోస్ట్ పెట్టించింది. దీంతో నెట్టింట దుమారం రేపింది. ఆ తర్వాత మరుసటి రోజు తాను బతిక ఉన్నట్లుగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో గర్భాశయ క్యాన్సర్ నేను చనిపోలేదు, కానీ ఇలాంటి వ్యాధితో చాలా మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధితో ఎవరు తమ ప్రాణాలు కోల్పోకుండా చూసుకునే మార్గాలు మా వద్ద ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇదంతా చేశానని వివరణ తీసుకొచ్చారు. ఈ సంఘటన విషయంలో ఆమెపై కేసు కూడా ఫైల్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా పూనంతో పాటు ఆమె భర్తపై కాన్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. ఫైజాన్ అన్సార్ అనే వ్యక్తి పూనం ఫేక్ మరణ వార్త క్రియేట్ చేసి ఎంతో మంది నమ్మకాన్ని వమ్ము చేసింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా పూనం ఆమె భర్త 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చెల్లించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా టాక్. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులపై దాడి జరుగుతుందని, ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్ చంద్ర పవార్ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెహ్రూ, అంబేద్కర్లపై ఇటీవల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని విమర్శించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక హక్కులను పొందుపరచకపోతే పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్లో నెలకొని ఉన్న పరిస్థితులే ఇక్కడ ఉండేవన్నారు. గత వారం పుణేలో జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేపై జరిగిన దాడిని పవార్ ఖండించారు. మాట్లాడే వారిని అణచివేయడానికి అధికారం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో విఫలం కావడంతో రైతులు దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమయ్యారు.
దీంతో పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం రైతుల గొంతును నొక్కేస్తుందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆందోళన జీవి పరాన్నజీవి అని పిలిచి రైతుల పరువు తీయడం, 750 మంది రైతులు ఎలా ప్రాణాలు కోల్పోయారో గుర్తుంచుకోండని ఆయన హిందీలో తన పోస్టులో తెలిపారు. 10 ఏళ్లలో దేశంలోని అన్నదాతలకు ఇచ్చిన 3 వాగ్దానాలను మోదీ ప్రభుత్వం తుంగలో దొక్కిందని, ఈ రోజు కాంగ్రెస్ రైతులకు న్యాయం జరగడానికి గొంతును లేవనెత్తుతుంది. మేము వేటికి భయపడం తలవంచమని కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశ సుస్థిర అభివృద్ధిలో భాగంగా సూర్యఘర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్లుగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 75,000 కోట్ల రూపాయలతో 1 కోటి మంది గృహ విద్యుత్ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంటును ప్రతి నెల అందించడమే ఈ స్కీమ్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో 6 గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాన్ని ప్రవేశపెడుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ప్రధాని మోడీ తాజాగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం సెన్సేషనల్ గా మారింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వాలంటైన్స్ డే వద్దు, గౌ హక్ డే ముద్దు. భాగ్యనగర్ గోశాల లోయర్ ట్యాంక్ బండ్లో గో ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలని అఖిల భారత్ గోసేవ ఫౌండేషన్ విజ్ఞప్తి. 117 సీట్లు వైసీపీ పార్టీకే. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సర్వే వెల్లడి. చూసిన బ్యానర్జీనే మళ్లీ ఏం చూస్తారు? సీఎం రేవంత్ పై బండి సంజయ్ కామెంట్స్. ఏపీ సీఎం జగన్ కి సవాల్ విసిరిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైంది. రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్. ఇండిగో విమానంలోని శాండ్విచ్ లో నట్ బోల్ట్ ప్రత్యక్షం. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్. పూనం పాండేకు షాక్. 100 కోట్ల రూపాయల దావా వేసిన వ్యక్తి. పౌర హక్కులపై దాడి జరుగుతుంది. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ ఫైర్. మోదీ ప్రభుత్వం రైతుల గొంతును నొక్కేస్తుంది. మోదీ ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే ఫైర్. గృహ విద్యుత్ వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.